ఫ్యాక్ట్ కంటెంట్ ఎలా తయారు చేయాలంటే ముందు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్ చదవండి, అంటే ఆ ఆర్టికల్ చదవండి. చదివిన తర్వాత దాని గురించి ఒక ఊహలోకి వెళ్ళండి. ఒక అనుభవం అంటే మీదైన శైలిలో ఊహ, అనుభవం, కళలు, అనుభూతి పొందండి. దానికి సంబంధం లేకుండా మీ శైలిలో మీరు అనుభూతి పొందండి. ఉదాహరణకి మహాభారతం అంటే దాని గురించి మనకు సినిమాలు తీస్తారు. రాముడు ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడు రామాయణం అని అప్పట్లో లవకుశ అని ఒక సినిమా వచ్చింది. నిజంగా రాముడు ఎలా ఉన్నాడో తెలియదు. అప్పుడు లవకుశలు ఎలా ఉన్నారో తెలియదు. అయోధ్య ఎలా ఉందో తెలియదు. పోనీ కృష్ణుడు గోపికలు ఎలా ఉన్నారో తెలియదు. ఆ పుస్తకాలలో చదివి మన స్టైల్లో మనము గోపికలు కృష్ణుడు వేషం వేస్తున్నాము, నీలిమేఘ శ్యాముడు అని నీలి రంగు వేస్తున్నాము. కానీ నిజంగా రాముడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఆ పరిస్థితులు మనకు తెలియవు. చూసారా? అలాగే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధము అంటారు. ఆ కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందో తెలియదు. ఇవన్నీ కూడా ఎన్నో భక్తి సినిమాలు మనకు పూర్వం వచ్చాయి కదా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. అవన్నీ కూడా అప్పుడు ఎలా ఉన్నారు, స్వర్గం అని చూపిస్తారు. స్వర్గలోకంలో ఎవరు ఉంటారు, యమధర్మరాజు ఏదో ఉంటాడు, గోపికలు ఎవరో ఉంటారు కదా, స్వర్గాన్ని చూపిస్తారు, యమకింకర్లు ఉన్నట్టు, అక్కడ చిత్రగుప్తుడు ఉన్నట్టు ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ ఇవన్నీ చూసారా, ఎవరైనా చూసారా? బుక్కల్లో రాసుంటే వీళ్ళు ఇట్లా పెడుతున్నారు. ఇప్పటి నటీనటులతోటి ఇప్పటి సెట్టింగ్లు వేసి మనం పెడుతున్నాం. కానీ నిజంగా స్వర్గంలో అలా ఎందుకు ఉంటుంది? మన కల్పనలే కదా. ఇలాగే మీరు ఫ్యాక్ట్ కంటెంట్ అనేది ఆ చరిత్ర చదివి మీ స్టైల్లో మీరు ఒక ఊహలోకి, ఒక అనుభూతిలోకి, అనుభవంలోకి వెళ్ళి మీరు చెప్పాలి. మీ కల్పన అంటూ మీ అనుభవం, మీ అనుభూతి, మీ ఆలోచన, మీకు కలిగిన ఆ భావనలతో మీరు కట్టుకథ చెప్పాల్సిందే. ఇదంతా ఫేక్ కదా అంటే ఫేకే, అందరు ఇలాగే చెప్తారనమాట. ఉదాహరణకి దయ్యాల గురించి మనం చెప్పుకుంటాం కదా, ఇక్కడ దయ్యం ఉన్నది, అక్కడ దయ్యం ఉన్నది, ఆ ఇంట్లో దయ్యం ఉన్నదట, ఆ ఇంట్లో ఓ మనిషి చనిపోయిండు, దయ్యం అయిందట, ఇలా ఎన్నో దయ్యాల కథలు చెప్పుకుంటాం. మా తాత దయ్యాన్ని చూసిండట, మా తాత సమాధులకి పోతుంటే తెల్లగా దయ్యం కనబడ్డదట. ఇన్ని కట్టుకథలు ఉంటాయి కదా మనకు. మనం భయపడతాము, దయ్యాల గురించి చెప్పుకుంటాం, ఇంట్రెస్ట్ అందరికీ. కానీ ఎక్కడైనా దయ్యాలున్నాయా? ఇవన్నీ కట్టుకథలే, దయ్యం ఎక్కడా లేదు. కానీ ఫ్యాక్ట్ కంటెంట్ కూడా ఇలాంటిదే అనమాట, కట్టుకథ మాత్రమే. అంటే అసలు చరిత్ర చదవండి. అసలు చరిత్ర చదివి దాని గురించి మీ ఆలోచన అనేది ఒక వదంతులాగా ఇలా కల్పించి చెప్పాలంట. అసలు చరిత్రనే మరోలాగా వక్రీకరించి ఇంట్రెస్ట్ కలిగేలాగా, ఆసక్తి కలిగేలాగా ఇలా చెప్పండి. ఇప్పుడు సినిమాల్లో లవ్ స్టోరీలు కూడా అంతే, ఇలాగే ఉంటాయి. లవ్ స్టోరీలు ఎన్నో లవ్ స్టోరీ సినిమా వస్తాయి కదా, అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి మందు తాగుతారు, ప్రేమించుకుంటారు, లాస్ట్కి హీరో ఫైటింగ్ చేస్తాడు, హీరోయిన్ ఏడుస్తుంది. ఎన్ని ఉంటాయి కదా లవ్ స్టోరీలు. హీరో కోసం హీరోయిన్ అది ఎండ్రీని తాగుతానంటుంది, ఏందో హీరో ఫైట్ చేస్తాడు, ఏది నిన్నే పెళ్ళాడతా అని ఏదో సినిమాలు వచ్చినాయి, లవ్ స్టోరీ సినిమాలు. ఇవన్నీ జనాలకు ఆసక్తి కలిగేలాగా, జనాల మనస్తత్వం చూసి దానికి అనుగుణంగా వాళ్ళు కథలు తయారు చేస్తారు. అంతే, నిజంగా ఎక్కడ జరిగిన కథలు కావు అవి, కల్పించినాయి కదా, ఆసక్తి కలిగేలాగా చెప్పారు కథలు సినిమాలలో. మనం కథలు కూడా చదువుతుంటాం కదా, కథలు నిజమైనవి, అవి న్యూస్ లాగా ఏమైనా నిజమైనయా? జరిగినాయి కాదు కదా, కల్పనలే కదా. ఈ విధంగా మీరు ఒక కంటెంట్ని తయారు చేయాలి ఆ చరిత్రను చదివి. ఇప్పుడు గోల్కొండ రాజులో లేకుంటే హైదరాబాద్ రాజులో ఇలా ఉంటాయి కదా, ఆ చరిత్రలు చదివి దాన్ని మీరు ఇలా ఒక కథలాగా కల్పించి దానికి టాలీ అయ్యే విధంగా, దానికి రిలేటెడ్గా దాన్నే మీ భావంతో మీరు కల్పించి చెప్పండి. చక్కగా అనుభూతి కలిగేలాగా, ఆడియన్స్కి సంతోషం కలిగేలాగా వర్ణనలు చేసి కల్పించి చెప్పాలి. ఎడ్ చేసి జనాలకు ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పాలంటే దాన్ని అలా చెప్తే సరిపోయింది. అంతేగాని ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవడు వినడు. ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్లో ఉన్నది ఉన్నట్టు అంటే ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళు చెప్పేది ఎక్కడ ఉండదు మీకు. ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్లో ఉన్నది అనేది జస్ట్ నేను ఎలా అయితే చెప్పానో ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేసింది అదంతా. ఉదాహరణకి చెప్పాను కదా, దయ్యాల గురించి మనం చెప్పుకుంటాం. ఇక్కడ దయ్యం ఉన్నది, అక్కడ దయ్యం ఉన్నది, ఆడ కనబడ్డది, ఎవడో కోదలు వస్తాడు, నేను పోతా అంటే తెల్లగా ఆకారం కనబడ్డది, ఆడమే చీర కట్టుకుని వచ్చింది. ఫ్యాక్ట్ కంటెంట్ వాళ్ళు చెప్పేది మీకు ఎక్కడ దొరకదు, వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే అది వాళ్ళు మాత్రమే కల్పించింది. అయితే అసలు కథను లేదా అసలు విషయం ఆధారంగా వాళ్ళు ఇలా కల్పిస్తారన్నమాట సొంతగా. అంటే అబ్బర పులి అంటే తోక బారెడు అంటారు, అంతే. పులి లేదు, తోక లేదు, కనుక అలా కల్పిస్తారంట. అసలు విషయాన్ని ఈ విధంగా కల్పించి చెప్తారంట ఫ్యాక్ట్ కంటెంట్ వాళ్ళు. ఉదాహరణకి మనము శృంగారం ఉన్నది, ఆ విషయాన్ని తీసుకుంటే, లేదా లవ్ స్టోరీలు, శృంగారము మన ఇంటి దగ్గర చెప్పుకుంటారు కదా, ఇది ఇంట్రెస్ట్ టాపిక్ కాబట్టి అది వీని లవ్ చేసిందట, ఇది వాని లవ్ చేసిందట, దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నదట, వీనికి లవర్ ఉన్నదట, లేకపోతే ఆయన ఉంచుకున్నదట, అది ఉంచుకున్నదట, ఇలాంటివన్నీ చెప్పుకుంటారు కదా, అది ఉంచుకున్నదట, ఇలాంటి అన్ని బూతులు నీతులు ఇవి చెప్పుకుంటారు కదా, అక్రమ సంబంధాల గురించి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటారంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి. కానీ ఇవన్నీ కల్పనలే.
వాస్తవం అనేది ఎక్కడ ఉంటుందో ఎవరిని ఉంచుకున్నారో ఏమైందో కానీ వీళ్ళు కల్పించుకున్నారు. ఈ సినిమాల్లో కూడా కల్పించే ఇప్పుడు బూత్ సినిమాలు బూత్ కథలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ నిజం అన్నట్టుగా జనాలకు నచ్చేలాగా వాళ్ళు తయారు చేస్తారు. జనాలకు ఇష్టం కాబట్టి కల్పిస్తారు. అయితే ఆడవాళ్ళందరూ అలాంటి వాళ్ళేనా చెప్పండి? అందరు ఆడవాళ్ళు భర్త ఉండగా చెడిపోయిన వాళ్ళేనా? పరపురుషులతో ఎగిరిపోతారా? ఉంచుకుంటారా? మరి అందరు అమ్మాయిని ప్రేమిస్తారా? కాబట్టి ఇవన్నీ ఎవరో ఒక్కడో ఇద్దరో 10 మందో చేస్తే ప్రతి ఒక్కరు ఇలాగే చేసినట్టు మనకు సినిమాల్లో చూపిస్తారు. అదంతా కల్పన అనమాట. మొత్తానికైతే ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్తారు. ఉంటుంది నిజమే కావచ్చు కానీ వీడు కల్పించి చెప్తారనమాట. అలా మనకు ఈ శృంగారం గురించి ఉంచుకోడు, పట్టుకోడు, ప్రేమించుడు ఇలాన్నీ ఉంటాయి కదా, వీళ్ళు సొంత భావనలు కల్పించి మాట్లాడుకుంటారు ఇంట్రెస్ట్ కోసం. ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తారు, వీళ్ళు ఇంట్రెస్ట్ పొందుతూ ఉంటారు. ఇలా ముచ్చట్లు అమ్మలక్కలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇక ఇలాంటి కల్పనలే అనమాట మీరు ఫ్యాక్ట్ కంటెంట్ అంటే. ఎక్కడో ఉండదు. కాబట్టి చక్కగా మీరు కళలు కానీ రకరకాల ఆలోచనలు, భావాలు, అనుభూతులు పొంది ఒక ఊహల్లో పోయి ఒక ఫీలింగ్లోకి పోయి ఒక కట్టుకథ అల్లండి. అల్లి నిజమే అన్నట్టుగా చెప్పండి. వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాళ్ళు వింటారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. అలా చెప్తే ఫ్యాక్ట్ కంటెంట్ అయిపోయింటాయి. ఇంతేగాని ఇంతకు మించి ఏది ఉండదు ఫ్యాక్ట్ కంటెంట్. ఇప్పుడు ఏలియన్స్ గురించి చెప్తున్నారు, ఎన్నో ఉన్నాయి. మీరు ఏలియన్స్ అంటే వినండి, ఎన్నో ఏలియన్స్ కథలు ఉంటాయి. ఏలియన్స్ని చూసినామని ఒకరు, ఏలియన్స్గా మాటలు రికార్డ్ అయినాయని కొందరు, అలాగే గ్రహాంతర వాసులను చూసామని కొందరు, ఫోటోలు ఉన్నాయని కొందరు, ఎన్నో రకరకాలు చెప్పారు. భూమి మీదకి దిగినని కొందరు, మొన్న అయితే ఎవరు గ్రహాంతర వాసిని పెళ్లి చేసుకొని బిడ్డను కూడా కన్నదట. ఇలా చెప్తున్నారు. కానీ ఎక్కడైనా సాక్ష్యం ఉన్నదా? ఎవరైనా చెప్తారా? సాక్ష్యం ఉన్నదా? ఎక్కడా లేదు. ఇవన్నీ కట్టుకథలు మాత్రమే అన్నట్టు, అవాస్తవమైనవి, ఊహలు, పాటికలు లాంటివి. జస్ట్ జనాలకు ఇంట్రెస్ట్ కలిగేలాగా ఇలా క్రియేట్ చేస్తారనమాట. అంతేగాని ఎక్కడా లేవు. కాబట్టి మీరు కూడా క్రియేట్ చేయండి. ఇలా చేయడం, కళలు, ఊహలు, ఆలోచనలు, భావాలు, అనుభూతులు పొంది మీరు చెప్తే సరిపోయింది. ఇప్పుడు రాత్రి కళలో ఎన్నో మనకు కనబడతాయి, కళలు వస్తాయి. అవన్నీ నిజమేనా? ఇక ఈ ఫ్యాక్ట్ కంటెంట్ కూడా అలాంటిది అనమాట. మీరు కల్పించి చెప్పగలిగితే చెప్పేయచ్చు. ఇదే అలానే 100% ఫేక్ అని చెప్పడం లేదు. ఒక వాస్తవాన్ని తీసుకొని దాని గురించి ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నది? ఒక మామిడికాయ చెట్టు పిక్క ఉన్నది, దాని గురించి చెప్పాలి. మామిడికాయ పిక్క పెడితే చెట్టు పెద్దగా అవుతుంది, పెద్దగా పెరిగినాక ఏమవుతుంది? దానికి 1000 కాయలు కాస్తాయి. ఆ 1000 కాయలతోటి మళ్ళీ 1000 చెట్లు పెడతాయి. 1000 చెట్లు పెడితే 1,00,000 చెట్లు పెడతాయి. పెట్టినప్పుడు 1,00,000 రూపాయలు వస్తాయి. ఆ 1,00,000 రూపాయలతోటి ఆ 7 అంతస్తుల బిల్డింగ్ కడతా. 7 అంతస్తుల బిల్డింగ్ తోటి కిరాయికి వస్తాయి, అద్దెకి వస్తాయి. ఆ అద్దెతోటి మళ్ళీ 7 అంతస్తుల బిల్డింగ్ కడతా. ఆ తర్వాత నాకు రెట్టింపు సంఖ్యలో డబ్బు వస్తాయి. అప్పుడు మినిస్టర్గా పోటీ చేస్తా, మినిస్టర్గా 10 సార్లు గెలుస్తా, ప్రజలకు సేవ చేస్తా, మళ్ళీ నన్ను గెలిపిస్తారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పోటీ చేస్తా. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఇదంతా నిజమేనా? నీ దగ్గర ఉన్నది ఒకటే మామిడికాయ పిక్క కదా. ఇగో ఇలా మీరు వాస్తవమైన కంటెంట్ అనేది అలాంటిది, ఒకటే మామిడి పిక్క లాంటిది. కానీ దాన్ని అలా 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 ఊహల్లోకి వెళ్తూ మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి. అలా కల్పించి ఊహలు, భావాలు, అనుభూతులకు లోనై దాన్ని మరోలాగా జనాలకు చెప్పాలన్నమాట. ఆ చరిత్ర ఏదైతే చదువుతారో వాళ్ళ గురించి అలా చెప్పారు మీరు కల్పించి, మీదైన శైలిలో కల్పించి అనుభూతి పొంది, భావాలు పొంది అలా చెప్తూ ఉండాలి జనాలకంతే. వాళ్ళు ఆసక్తిగా వింటారు. ఇంకంతే. ఇదే ఫ్యాక్ట్ కంటెంట్ అంటే ఇలా చేస్తారు. ఇంతకు మించి వేరే ఉండదు ఫ్యాక్ట్ కంటెంట్ అంటే.